లోక కళ్యాణంగా భావించే రాములోరి కళ్యాణానికి దక్షిణ అయోధ్య భద్రాద్రి దివ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎటు చూసినా భద్రాచల పురవీధులు శ్రీరామచంద్రుని కళ్యాణ శోభతో కళకళ్లాడుతుండగా స్వాగత ద్వారాలు, చలువ పందిళ్లు, విద్యుత్ దీపాల కాంతులు నడుమ భద్రగిరి కాంతులీనుతోంది. తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ సాయంత్రం ఎదుర్కోలు మహోత్సవం జరగనుంది. ఇక ఆదివారం ఉదయం అభిజిత్ లగ్న ముహూర్తాన సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ వేడుక ఆద్యంతం కనువిందుగా సాగేలా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భద్రాద్రి శ్రీ సీతారాముల వారి ఆలయంలో వైభవోపేతంగా సాగుతున్న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి నుంచి ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయి. కళ్యాణానికి ముందు రోజు జరిగే ఎదుర్కోలు మహోత్సవం సాయంత్రం ఉత్తర ద్వార ప్రాంగణంలో వైభవోపేతంగా సాగనుంది. సీతారాముల వారి గుణగణాల్ని కీర్తించే ఈ కమనీయ వేడుక భక్తుల్ని రంజింపచేయనుంది. మరుసటి రోజైన ఆదివారం సీతారాముల కళ్యాణ వేడుక కోసం మిథిలా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లోక కళ్యాణంగా భావించే కమనీయమైన కళ్యాణ మహోత్సవానికి భద్రాద్రి ఆలయ అధికార యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసింది. కమనీయమైన కళ్యాణ వేడుకకు ముహూర్తం దగ్గర పడుతున్న వేళ దక్షిణ అయోధ్య భద్రాద్రి దివ్యక్షేత్రం కాంతులీనుతోంది. పట్టణం మొత్తం పెళ్లికళతో ఉట్టిపడుతోంది. ఎటు చూసినా స్వాగత తోరణాలు, చలువ పందిళ్లు, విద్యుత్ దీపాల కాంతుల నడుమ భద్రగిరి ధగధగలాడుతోంది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రిలో జరిగే ప్రధాన ఉత్సవమైన శ్రీరామనవమి సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కమనీయమైన కళ్యాణ వేడుక నిర్వహించే మిథిలా ప్రాంగణం పెళ్లికళతో ఉట్టిపడుతోంది. కళ్యాణ మహోత్సవానికి 50,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనాతో ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా కదిలి వచ్చే భక్తుల కోసం సీతారాముల కళ్యాణం జరిగే ప్రదేశం మిథిలా స్టేడియాన్ని 24 సెక్టార్లుగా విభజించారు. నేరుగా ఆన్లైన్ ద్వారా టికెట్లను విక్రయించారు. ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి 12:30 వరకు సీతారాముల కళ్యాణ మహోత్సవం జరపనున్నారు. ఈసారి కళ్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానుండటంతో ఎక్కడా ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూస్తున్నారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మంత్రులకు ప్రత్యేక గ్యాలరీని సిద్ధం చేశారు. కళ్యాణ ఏర్పాట్లపై శుక్రవారం అధికార యంత్రాంగంతో మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం నిర్వహించి ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కళ్యాణానికి సంబంధించినటువంటి ఉత్తర తలపులా తీసుకొచ్చే అవకాశం అధికారులే ఆ రోజు నిర్వహించే అవకాశం ఉంది. మొదటిసారిగా కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉత్తర తలపులతో శ్రీరాముల కళ్యాణానికి అవకాశం ఉంది కాబట్టి జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖలు వారి విధుల పట్ల నిబద్ధతతో మనసు పెట్టి ఎక్కడా కూడా ఏమాత్రం అప్సెట్ రాకుండా లక్షలాది మంది రామభక్తులు కావచ్చు, ఈ కళ్యాణాన్ని చూడాలని వచ్చేటటువంటి ముఖ్యులు కావచ్చు, జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాటు చేస్తా ఉంది. ఆనాటి అయోధ్య కంటే కూడా భద్రాద్రి రాముల కళ్యాణమే ఈ ప్రపంచానికి, భారతదేశానికి తలమాని. శ్రీరామనవమి అంటే గుర్తొచ్చేది భారతావనిలో భద్రాద్రి. అందుకని ఆ రాముని దయ వల్ల ఆ రాముడు నడయాడినటువంటి ఈ ప్రాంతం ఈ కళ్యాణ మహోత్సవానికి సర్వసన్నద్ధం అవుతుంది. కళ్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తుల కోసం ఉచితంగా పంపిణీ చేయడానికి పోస్టు ద్వారా భక్తులు కోరిన ప్రదేశం వద్దకు పంపించడానికి 200 క్వింటాళ్ల తలంబ్రాల్ని సిద్ధం చేశారు. 2 లక్షల లడ్డూ ప్రసాదాల్ని తయారు చేశారు. కళ్యాణాన్ని వీక్షించే భక్తుల కోసం మంచినీరు, మజ్జిగ సిద్ధం చేశారు. ఎల్ఈడీ టీవీలతో పాటు కూలర్లు, ఫ్యాన్లు అమర్చారు. గోదావరి వద్ద పుణ్యస్నానాలు చేసే భక్తుల కోసం నది లోపలికి వెళ్లకుండా కంచెను ఏర్పాటు చేశారు. సుమారు 40 మంది గజ ఈతగాళ్లను గోదావరి ప్రాంతంలో ఉంచారు. ఎండతో మన భక్తులందరికీ ఇబ్బంది కాకూడదు, దానికోసం ఒక ప్రత్యేకంగా మిస్ట్ ఫాగింగ్ కూడా చేపిస్తున్నాము. భక్తులందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే దయచేసి కళ్యాణం అయినాక ప్రశాంతంగా దర్శనం చేయడానికి పోవాలి. తలంబ్రాల కోసం తొందరపడాల్సిన అవసరం లేదు. మండపంలో ఉన్నదే దానికి ఎక్కువ విలువ అట్లా లేదు. ఎవరైనా తొందరపడితే అది బ్యారికేడ్స్ ఉంటాయి. అతి ఉత్సాహంతో మనకి భక్తులకి ఎవరు కూడా ఎటువంటి ప్రమాదం జరగకూడదు అని మా ప్రయత్నాలు ఉంటాయి. ఇంకా మన దేవాలయానికి, భద్రాచలానికి మంచి పేరు వస్తుంది. వచ్చే సంవత్సరాల్లో భారీ ఎత్తున జనాలు రావాలని మేము కోరుతున్నాము. నెల రోజుల కిందటే ఆన్లైన్ లో టికెట్లు పెట్టడం జరిగింది.
75% టికెట్లు, దాదాపు టికెట్లన్నీ కూడా సేల్ అయ్యాయి. అలాగే ప్రసాదాన్ని కూడా, లడ్డు ప్రసాదం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో ఓవరాల్ గా 2 లక్షల వరకు మహాప్రసాదం, లడ్డు ప్రసాదాలని మనం 19 కౌంటర్ల ద్వారా ఇవ్వబోతున్నాము. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా తలంబ్రాలు అంటే రాముడి తలంబ్రాలు అనగానే, అసలు కళ్యాణం అనగానే తలంబ్రాలు అనగానే రాముడు గుర్తొస్తాడు కాబట్టి ఆ తలంబ్రాల కౌంటర్లను కూడా భక్తులు వచ్చే మార్గంలో 60 కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం. మనం 60 కౌంటర్స్ ద్వారా కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు వచ్చే మార్గంలోనే ఏర్పాటు చేసి వారికి అందజేస్తున్నాము. మార్చి 30న ప్రారంభమైన వసంతపక్ష శ్రీరామనవమి తిరుకల్యాణం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. సోమవారం శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవంతో ప్రధాన ఘట్టాలకు తెరపడనుంది. ఈ నెల 12 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 12 వరకు నిత్య కళ్యాణాలు నిలిపివేశారు.